హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీయించుకోవచ్చు అండి. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండేది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన, వాళ్ళు మేము నెంబర్ని కనుక బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారా లేదా, మీతోటి రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాదండి, ఇది కేవలం రిలేషన్షిప్స్ అనే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. మీ జాతకం ప్రకారం మీరు తెలుసుకోవాలంటే మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకం కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఇక్కడ వచ్చేసి నాకు 2 వచ్చినాయండి. ఇక్కడ వచ్చి డిసహానెస్ట్ అని చెప్పి, హానెస్టీ అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చి సీక్రెట్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. వీళ్ళు కొన్ని విషయాలు మీకు అబద్ధాలు చెప్పి మీ నుంచి దూరంగా ఉన్నారంటండి. అంటే ఆ రకంగా మీ రిలేషన్ని వీళ్ళే దూరం చేశారు అనేది చెప్తున్నారు అనమాట. అంటే హానెస్ట్గా లేరు ఈ పర్సన్ అనేది చెప్తున్నారు, నిజాయితీగా లేరు అన్నట్లు చెప్తున్నారు. కొన్ని సీక్రెట్స్ని దాచారంట, కొన్ని అబద్ధాలు చెప్తున్నారు, కొన్ని రహస్యాలు మీ దగ్గర దాచిపెట్టాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయండి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, అన్ఫినిష్డ్ బిజినెస్ అంటున్నారండి. అంటే మీరు ఇంకా చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, పరిష్కరించుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయండి. క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. స్టక్ అయిపోయారండి, స్టక్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట. మీ విషయంలో ఈ పర్సన్ స్టక్ అయిపోయినారు, మీకు కొన్ని దాపరికాలు, రహస్యాలు దాచిపెట్టా మీ దగ్గర అనేది చెప్తున్నారు అనమాట. ఈ పర్సన్ ప్రజెంట్ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారనేది చూపిస్తుంది. వీళ్ళ లైఫ్లో ముందుకెళ్తున్నారు సక్సెస్ఫుల్గా. వీళ్ళు కావాల్సినవి, వీళ్ళు నచ్చినట్టుగా వీళ్ళ లైఫ్ని వీళ్ళు లీడ్ చేస్తున్నారు అనేది నాకైతే కనిపిస్తుంది అనమాట. మీ విషయంలో వచ్చేసి వీళ్ళు స్టక్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట, ఆగిపోయినట్లు నాకైతే ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.